గంజాయి డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలు చెడు వ్యసనాలకు యువత బానిసలు కావద్దని మల్కాజ్గిరి ఏసీపీ చక్రపాణి అన్నారు. నాచారంలోని జాన్సన్ గ్రామర్ స్కూల్లో విద్యార్థులకు నాచారం పోలీసులు సైబర్ క్రైమ్ నార్కోటిక్స్ సంయుక్తంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైబర్ నేరాలు, గంజాయి, ఇతర మత్తు పదార్థాలపై వారికి అవగాహన కల్పించారు. విద్యార్థి దశలో చెడు వ్యసనాలకు బానిస కాకుండా విద్యను అభ్యసించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఏసీపీ చక్రపాణి హితబోధ చేశారు. అపరిచిత వ్యక్తులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. షీ టీమ్స్ ప్రాముఖ్యత, నిర్వహించే విధులు, ఫోక్సో చట్టాలు, సోషల్ మీడియా, సైబర్ సెక్యూరిటీ, డయల్ 100 ప్రాముఖ్యతపై ఏసీపీ వివరించారు. విద్యార్థి దశ చాలా కీలకమైందని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్రవర్తించి క్రమశిక్షణతో ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు. ఎవరైనా వేధించినా, రోడ్డుపై అవహేళనగా మాట్లాడినా, ఉద్దేశపూర్వకంగా వెంబడించినా వెంటనే డయల్ 100కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల బాగోగులతో పాటు సరైన మార్గంలో వెళ్తున్నారో లేదో చూడాలని చక్రపాణి సూచించారు. గ్రామర్ స్కూల్ ఇక్కడ +2 వరకు ఉన్న స్టూడెంట్స్కు ఈరోజు సైబర్ అవేర్నెస్ మరియు నార్కోటిక్ డ్రగ్స్ దాని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఎందుకనంటే నేటి బాలలే రేపటి పౌరులు. వీళ్ళంతా మన భారతదేశానికి రేపటి భవిష్యత్ తరం వీళ్ళది. కాబట్టి నేటి పరిస్థితులకు అనుగుణంగా వీళ్ళంతా ఈ అవేర్నెస్ ప్రోగ్రాం ద్వారా వాళ్ళకు మంచి అవగాహన కల్పించడానికి సైబర్ క్రైమ్ గురించి మరియు అదేవిధంగా నార్కోటిక్ డ్రగ్స్ గురించి వాళ్ళకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఉన్న జాన్సన్స్ గ్రామర్ స్కూల్ ఇక్కడ +2 వరకు ఉన్న స్టూడెంట్స్కు ఈరోజు